అలాగే మిత్రమా, విజయాన్ని అభినందించు. అది నీదైనా నీకు తెలిసిన ఇతరులదైనా సరే అభినందించు. దయ, కరుణ, జాలి, సానుభూతి, ఆదరణ, ప్రోత్సాహం, ఆలంబన, కృతజ్ఞత, చేసిన సహాయం ఎంత చిన్నవైనా సరే వాటిని మర్చిపోకూడదు. ప్రశంస మంచి అనుభూతిని ఇవ్వాలి. అలాగే మిత్రమా, కృతజ్ఞత అనేది లేకపోతే శక్తిని ఉపయోగించుకోలేము. ఇంకా ఈ థ్యాంక్స్కి సంబంధించి మునుముందు రోజుల్లో మరింత తెలుసుకుందాం. ఓడేవాడికి, బాగుపడేవాడికి, బాధపడేవాడికి, ధనవంతుడికి, బీదవాడికి, పరిగెత్తేవాడికి, పడుకునేవాడికి, చేసేవాడికి, చేతకాని వాడికి మధ్య తేడా, వ్యత్యాసం, వాళ్ళ అంతర్గత భేదం చూద్దాం. గెలిచేవాడి దగ్గర ఐడియా ఉంటుంది, ఓడిపోయేవాడి దగ్గర కూడా ఐడియా ఉంటుంది. ఓడిపోయేవాడు తన ఐడియాని అందరి దగ్గర డిస్కస్ చేస్తాడు, కానీ ఇంప్లిమెంట్ చేయడు. గెలిచేవాడు